హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ముందుకి 2024 ప్రీవియస్ పేపర్ని డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన పేపర్కి మంచి స్పందన లభించింది. కాబట్టి ఇట్లాంటి ఇంకొక డైలీ మీకు ఒక 2-3 ఇంకెక్కువ మీకు అందించేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు తెలుగు మీడియంలో పేపర్ నేను స్టార్ట్ చేస్తున్నా. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, x-5 is equals to √3y. What is given? x-5 is equals to √3y అనే సమీకరణాన్ని ax plus by plus c is equals to 0 రూపంలో వ్యక్తీకరించగా a minus c యొక్క విలువలు కనుక్కోండి. a minus c యొక్క విలువ. What is given here? x minus 5 is equals to √3y. That means linear equation in two variables. దేని నుంచి వచ్చిందండి ఇది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చింది. x minus 5 is equals to √3y. సో దేంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి మనం? ax plus by plus c is equals to 0. అంటే ఈ మొత్తాన్ని మనం దీనిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు a minus c యొక్క విలువ. We have to find out the value of a minus c. That means x coefficient and constant. Okay, so దీన్ని కొంచెం చూసుకుందాం. x minus 5 is equals to √3y. √3y ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. We are taking √3y to left side. That means x minus 5 minus √3y is equals to 0. ఎందుకు మైనస్ అయిందంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అయింది. ఓకేనా? సో ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ x, తర్వాత y కోఎఫిషియంట్, ఆఫ్టర్ దట్ కాన్స్టెంట్. దట్ మీన్స్ x minus √3y minus 5 is equals to 0. Now you can compare with this. ax plus by plus c is equals to 0. You can compare with this. Now what is the x coefficient here? A. What is the x coefficient here? Nothing is means 1 is there and 1. Y coefficient minus √3. b is equals to minus √3 and constant c is equals to minus 5. What here asking? A minus c, the value of a minus c. What is the a value? 1. What is the c value? Minus 5. That means 1 minus of minus 5 is equals to 1 plus 5 is equals to 6. 6 is the answer. Where is the answer? 6. Second one, second option is the right answer. Okay, next. Okay, second question. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం, ఇది ఇక్కడ 3375 కాదండి, కొంచెం గుర్తించండి. 3735 కాదు, 3375 మీటర్ క్యూబ్. అయితే సంపూర్ణ తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి. సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఏ క్యూబ్ గివెన్, ఒక క్యూబ్ ఇచ్చిండండి. సో క్యూబ్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని కూడా ఈక్వల్ ఉంటాయి. సో క్యూబ్ యొక్క ఘన పరిమాణం, క్యూబ్ యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటిదండి? ఏ క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఇచ్చిండు మనకు? 33375. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటిదండి? ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 3375, 3375. దట్ మీన్స్ మనం ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూని కూడా మనం ఏంటంటే క్యూబ్లలో రాసుకోవాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద క్యూబ్. అంటే 3375 రఫ్లో చేసుకుంటున్నా, టేకింగ్ ద ఫ్యాక్టర్స్. ఎందుకు 5 తోటి చేస్తున్నామంటే ఇక్కడ 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి డైరెక్ట్ 5 తోటి డివిజన్ అవుతుంది. సో దట్ ఈస్ 5 6 జా, 5 7 జా, 5 5 జా. నెక్స్ట్ 5 1 జా 5, 5 3 జా, 5 5 za. Again 5 table, 5 2 za, 5 7 za, 3 9 za, 3 3 za. So what is the value? 5 into 5 into 5. Inko emo 3 into 3 into 3. 5 3 za 15, 5 3 za 15, 5 2 za 15. So how many 15s are there? 15 cube. How can we write that? A cube is equals to 15 cube. That implies a value is equals to 15. A value is equals to 15. Side వచ్చేసింది. We have to find out the సంపూర్ణ తల వైశాల్యం, total surface area.
TSA of cube is equals to formula 6a square. TSA of cube formula ఏంటిదండి 6a square అంటే 6 into a square a వాల్యూ ఎంత 15 square is equals to 6 into 15 square means 225 into 6 ఒకసారి చేస్తే 6 5s 6 2s 6 2s 12 12 plus 3 6 2s 12 13 that is equals to 1350 meter square. Okay, ఎక్కడ ఉందండి ఆన్సర్ 1350? that is first one answer. Understand? ఇచ్చిన వాల్యూని మనకి ఏంది ఓకే 3375 ఇచ్చిండు. ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే వాల్యూమ్ ఇచ్చింది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా కన్వర్టెడ్, వాల్యూమ్ నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేసినాం, సైడ్ నుంచి తర్వాత టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6a square లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్ సింప్లిఫికేషన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రైట్, దత్తాంశం 3, 5, 8, x+2, 14 యొక్క సగటు. ఓకే మీన్, సగటు మీన్స్ మీన్ 7 అయితే x విలువ. దిస్ ఇస్ ద ఫ్రమ్ స్టాట్స్ నుంచి మనకు ఒక ప్రాబ్లం ఇచ్చిండండి, స్టాటిస్టిక్స్ నుంచి. ఓకేనా, స్టాటిక్స్ నుంచి వాల్యూస్ ఏమి ఇచ్చిండు 3, 5, 8, x+2, 14. Arithmetic mean, given that arithmetic mean equal to how much given 7, then find the x value. Total ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మనకు 1 2 3 4 5. Arithmetic mean formula ఏంటి sum of the numbers by number of number of this. అంటే ఇప్పుడు ఏం చేయాలి 3 plus 5 plus 8 plus x+2 plus 14 by మొత్తం ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 5 by 5 is equals to already given arithmetic mean formula. Okay, so then you simplify, say 5 plus 3 8, 8 plus 8 16, 16 plus 2 18, 18 plus 14 32, that is x plus 32 by 5 is equals to 7. That implies x plus 32 is equals to multiply, ఇక్కడ డివైజ్ ఉంది, ఇది తీసుకెళ్తే మెథడ్ మల్టిప్లై, దట్ ఈస్ 7 into 5. x plus 32 is equals to 35. x is equals to plus ఉంది, అటు పోతే మెథడ్ మైనస్ 35 minus 32 means 3. x is equals to what is answer 3. ఎక్కడ ఉందండి మనకు ఆన్సర్, థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టాటిస్టిక్స్ అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ ఇచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. sin theta plus cos theta is equals to √2. sin theta plus cos theta is equals to √2. అయితే theta విలువ, then find the value of theta. theta means angle. We have to find out the angle. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ √2. then find the angle. Okay, so what is given here, sin theta plus cos theta is equals to √2. ఓకే సింప్లిఫై చేయొద్దండి, డైరెక్ట్ దీన్ని ఆన్సర్స్ తోటి వెళ్ళిపోండి. ఆన్సర్స్ తోటి వెళ్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అక్కడ. సో ఏదో ఒక ఇప్పుడు యాంగిల్స్ ఇచ్చినాయి మనకి ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్ హియర్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ గివెన్. ఫస్ట్ వన్ ఇస్ 30, సెకండ్ వన్ 90, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 60. థర్డ్ వన్ ఆప్షన్ ఇచ్చింది మనకు ఆన్సర్. ఓకే చూద్దాం మనం ఎట్లా వస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ 30 degrees. దట్ మీన్స్ sin theta plus cos theta is equals to √2. The theta value is 30. Direct 30 substitute చేద్దాం అక్కడ. sin 30 plus cos 30. ఇక్కడ మనకు వాల్యూస్ రావాలి. సో మనకు వాల్యూస్ రాకపోతే మనకు ఒక మార్క్ పోయినట్టు ఇక్కడ. ఓకేనా, అదొకటి అర్థం చేసుకో. sin 30 వాల్యూ 1/2 ప్లస్ cos 30 వాల్యూ √3/2. 1/2 ప్లస్ √3/2. ఏ రకంగా కూడా సింప్లిఫై చేసినా √2 అనేది మనకు రాదు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ sin 90 plus cos 90. sin 90 plus cos 90. సో ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ sin 90 వాల్యూ, ఓకే sin 90 వాల్యూ 1, cos 90 వాల్యూ 0. 1 plus 0 is equals to 1. మనకేం కావాలి ఇక్కడ √2 కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కావాలి. ఓకేనా,
ఫోర్త్ వన్ చూద్దాం ఫస్ట్. ఫోర్త్ వన్ చూసిన తర్వాత మళ్ళీ థర్డ్ వన్ చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? sin 60 plus cos 60. sin 60 వాల్యూ √3/2, cos 60 వాల్యూ 1/2. ఏ రకంగా ప్రెస్ చేసినా కూడా √3 + 1/2 వస్తుంది, కానీ మనకు ఈ ఆన్సర్ రాదు. అండ్ లాస్ట్ ఫైనల్ 45. నౌ వాట్ ఈస్ దట్? sin 45 plus cos 45. జాగ్రత్త సింప్లిఫై చేయండి. sin 45 plus cos 45. sin 45 వాల్యూ 1/√2 plus cos 45 value again 1/√2. What is the LCM here? √2 is the LCM. Simplify is 1 + 1, that is 2/√2. 2/√2 వచ్చింది. మనకి ఇక్కడ ఏం కావాలి? కానీ √2 కావాలి. మరి ఇక్కడ ఇచ్చింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి. అప్పుడు ఏం చేయాలి? దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవాలి, రేషనలైజ్ చేయాలి. సో హౌ టు డూ ద రేషనలైజ్ మీన్స్ డినామినేటర్ తోటి రేషనలైజ్ చేస్తారు, విలోమం చేయాలి. అంటే ఏమొస్తుంది? 2/√2 ఇంటూ వాట్ ఇస్ ద డినామినేటర్? √2, దట్ ఈస్ √2/√2 is equals to 2√2/√2 into √2 means √2 whole square. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది? 2 మిగిలింది. ఈ 2 క్యాన్సల్. అంటే ఏమొచ్చింది మనకు? √2. సో మనకు వచ్చింది √2 ఇప్పుడు. సో దట్ ఈస్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కొంచెం సింప్లిఫై చేయాల్సి వస్తుంది, అదొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. డినామినేటర్లో మనకు రూట్లలో వాల్యూ ఉంటే రేషనలైజ్ చేసుకోవాలి. రేషనలైజ్ చేసుకుంటే మనకు సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ. ఓకేనా? ప్రాబబిలిటీ నుంచి కూడా మనకు ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాబబిలిటీ ఏమి ఇచ్చిండు? 52 కార్డుల పేక ముక్కల నుండి 52 కార్డుల పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసినప్పుడు, ఓకే, ర్యాండమ్లీ టేకెన్ 1 కార్డ్, అది నలుపు రంగుల రాణి అయ్యే సంభావ్యత. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లం నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, కార్డ్స్ గురించి చెప్పాలి. ఫ్రమ్ ద డెక్ ఆఫ్ ద కార్డ్స్, ఫ్రమ్ ద డెక్ ఆఫ్ 52 కార్డ్స్, taken one randomly, that will be the black queen. నలుపు రంగు రాణి అంటే బ్లాక్ క్వీన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ క్వీన్? బ్లాక్ క్వీన్ మీన్స్ దట్ ఈస్ క్యూ అని ఉంటుంది. ఒకసారి కార్డ్స్ గురించి మనం చెప్పుకుంటే, సో మనం మొత్తం కార్డ్స్ లో ఏంటంటే 52 కార్డ్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయండి? మనకు 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ లో మనకు బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఉంటుంది. ఓకేనా? బ్లాక్ కలర్, బ్లాక్ 26 అండ్ రెడ్ కలర్ 26. మళ్ళీ బ్లాక్ కలర్ లో మళ్ళీ రెడ్ కలర్ లో కొంచెం డివైడ్ అయి ఉంటాయి, షేప్స్ డివైడ్ ఉంటాయి. ఏంది? 13, ఇక్కడ 13. మళ్ళీ రెడ్ కలర్ లో సేమ్ అండి, 13, 13. ఓకే, ఈ 13 కార్డ్స్ ఏమేమి ఉంటాయంటే షేప్స్ ఉంటాయి. ఒకటి ఇది, లేదంటే ఇది, ఇది, ఇంకొకటి ఫ్లవర్. ఈ 13 సేమ్ కార్డ్. ఓకే, 13 కార్డ్స్ ఏమేమి ఉంటాయంటే మనకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 A, K, Q, J అన్నిట్లలో సేమ్ ఉంటుంది. అంటే 4 సెట్స్ ఉంటాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 AKQJ అన్నిట్లలో సేమ్ ఉంటాయి. ఇది మనకు కావాల్సిన కార్డ్. ఇందులో మనకి ఏమడుగుతున్నాడు? బ్లాక్ కలర్ క్వీన్ అంటుంది. బ్లాక్ కలర్ క్వీన్ ర్యాండమ్లీ సెలెక్టెడ్, చూసి కాదు, అనుకోకుండా తీస్తే బ్లాక్ కలర్ క్వీన్ కావాలి. ఎన్ని బ్లాక్ కలర్ క్వీన్ ఉంటాయంటే మనకి ఇక్కడ 26 అనుకున్నాం కదా మొత్తం కార్డ్స్. ఇందులో ఒక బ్లాక్ కలర్ క్వీన్ ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ కలర్ క్వీన్ ఉంటుంది, ఇక్కడ ఒక రెడ్ కలర్ క్వీన్ ఉంటుంది, ఇక్కడ ఒక రెడ్ కలర్ క్వీన్ ఉంటుంది. అంటే ఏంటి? మనకి ఇక్కడ కావాలి బ్లాక్ కలర్ క్వీన్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. సో ప్రాబ్లంలోకి వస్తే మనం, సో టోటల్ కార్డ్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద టోటల్ కార్డ్స్. ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వి హావ్ టు ఫైండ్ n of s is equals to, లేదంటే టోటల్ ఆఫ్ కార్డ్స్. టోటల్ కార్డ్స్ ఎన్ని? మొత్తం మనకు 52. చాలా సింపుల్ ఉంటుంది ఆన్సర్. ఓకేనా? మనకు ఒక్కసారి దానికి అర్థమైపోతే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ర్యాండమ్లీ టేకెన్
దట్ ఈవెంట్ బి ఏ అనుకుందాం, ఏదైనా ఒకటి. ఓకేనా, ర్యాండమ్ గా అనుకోకుండా తీసిన ఒక కార్డుని దాన్ని ఏమనుకుంటున్నాం, ఏ అనుకుంటున్నాం. ఏ ఎన్ని కలర్లు ఉంటాయి మనకు మొత్తం, బ్లాక్ కలర్ వి, బ్లాక్ కలర్ క్యూ క్యూ, మొత్తం ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ 10 అండి. 1 + 1 అంటే ఏమొచ్చింది 2. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటిదంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకు 2 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత ఉంది 52. 2/52 ఈజ్ ఈక్వల్స్ టు 2 1s 2 26 అంటే ఏమొచ్చింది మనకు 1/26. ఎక్కడ ఉందండి మనకు 1/26 ఆన్సర్? 4th one is the right answer, 1/26. ఓకే, ఒక్కసారి కార్డ్స్ గురించి మళ్ళీ ఒక్కసారి చూసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క కర్ణానికి దాని భుజానికి గల నిష్పత్తి. ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్ అండ్ డయాగ్నల్. ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్ అండ్ డయాగ్నల్ అవసరం లేదు డైరెక్ట్. సో √2 is to 1. Okay, relation between the ratio of the side and diagonal is the √2 is to 1. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 3x - 4y is less than or equals to 11. 3x - 4y is less than or equals to 11 ని తృప్తిపరిచే బిందువు. ఓకే, హియర్ లీనియర్ ఈక్వేషన్ ఫ్రమ్ 2 వేరియబుల్స్. అగైన్ అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, 3x - 4y is less than or equals to 11. రైట్, ఇప్పుడు అంటే ఏంది మనకి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 11 అంటే ఏంది, వాల్యూ అనేది 3x - 4y లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 11 లేదా దానికంటే తక్కువ రావాలి. 11 లేదా దాని తక్కువ అంటే లైన్ తీసుకుంటే 0, రైట్ సైడ్ అని పాజిటివ్ 1 2 3 4 5 6 డాష్ 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 11. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -1 -2 -3 డాష్ 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 అంటే 11 లేదా అంతకంటే తక్కువ. ఇక్కడ నుంచి ఏ వాల్యూ అన్న రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 0 రావచ్చు, -1 -2 -3 ఏ వాల్యూ అన్న రావచ్చు. అంటే ఇందులో ఏది సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, సో మనకి ఇచ్చింది ఏంది ఇప్పుడు 3x - 4y is less than or equals to 11. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అదే ఆన్సర్, కాలేదు అని అంటే అది కాదు ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు -2, 1 ఇచ్చింది ఫస్ట్ వన్. వాట్ ఈస్ దట్, -2, 1. దిస్ ఇస్ ద x వాల్యూ అండ్ దిస్ ఇస్ ద y వాల్యూ. ఇందులో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఏమవుతుంది 3 × -2 -4 × 1 అంటే ఏమొస్తుంది 3 × -2 మీన్స్ -6 -4 అంటే ఏమొచ్చింది -10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 కదా, లెస్ దెన్ 11 అంటే ఏంది -10, రైట్ ఆన్సర్. ఓకేనా, ఇదైతే కరెక్ట్ అయింది. మళ్ళీ ఇది చూద్దాం 3, -1. అగైన్ వాట్ ఈస్ గివెన్ 3, -1. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. 3 × 3 -4 × -1. 3 × 3 is 9 + 4 is equals to 13. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 11 రావాలన్నాడు. మనకెంత వచ్చింది 12, 13 అంటే దానికంటే ఎక్కువ వచ్చింది. కాబట్టి ఏంది ఈ ఆన్సర్ కాదు, సెకండ్ వన్. థర్డ్ వన్ -1, -5. దిస్ ఇస్ ద x అండ్ దిస్ ఇస్ ద y వాల్యూ. ఓకే, వాట్ ఈస్ దట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 × -1 -4 × -5 is equals to 3 × -1 అంటే ఏమొస్తుందండి -3 minus into minus plus 20. 20 minus 3 means 17. 11 కంటే ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ -3, -6. 3x - 4y less than or equals to 11. -3, -6. మళ్ళీ ఈ వాల్యూ మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 11 కంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, అన్ని ప్రాబ్లమ్ నేను చెప్తే మీకు అలవాటు కాదు. మీరు కూడా ఇది రాసుకుంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటంటే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాల కొలతలు ఏవి? లంబకోణ త్రిభుజం యొక్క భుజాల కొలతలు. మనకు లంబకోణ త్రిభుజం ఫస్ట్ ఒకసారి డ్రా చేసుకోండి.
ఏబిసి మీకు ఆల్రెడీ చెప్పిన లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. ఓకే, 3 భుజాలు ఉంటాయి. ఒకటి ఏంది ఎదుటి భుజము, దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఎదుటి భుజము, ఆసన భుజము, కర్ణం, అపోజిట్ సైడ్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. తెలుగు కన్ఫ్యూజ్. ఓకే, సో అపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ అంటే ఇందులో మనకి ఇది ఒకటి అడ్జసెంట్, అపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్. ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్ ఇస్ ద హైపోటెన్యూస్. అదొకటి గుర్తుంచుకోవాలి. ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్ ఇస్ ద హైపోటెన్యూస్. అంటే ఏంటి, ఇందులో 5, 8, 11 ఉంది. ఇందులో హైపోటెన్యూస్ ఏదంటే 11 అవుతుంది. 3, 4, 6 ఉంది. ఇందులో హైపోటెన్యూస్ ఏదంటే 6, 5, 15, 18. పెద్దది ఏది ఉంటే అదే హైపోటెన్యూస్. 24, 10 అంటే అది ఈజ్ ఈక్వల్స్ టు మనకు పైథాగరస్ థీరం గుర్తు రావాలండి. దీని నుంచి మనకేం గుర్తు రావాలి? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్. అంటే ఈ వాల్యూస్ మనకు సాటిస్ఫై చేస్తే ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఉంది. మళ్ళీ లేదు అని అంటేనేమో మనకు గుర్తుండాలండి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి. పైథాగరన్ ట్రిప్లెట్స్ మీన్స్ 3, 4, 5. పైథాగరన్ ట్రిప్లెట్స్ 3, 4 వచ్చిందంటే వాల్యూ 5 వస్తుంది. 5, 4 వచ్చిందంటే ఇంకో వాల్యూ 3 వస్తుంది. ఇట్లాంటి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను ఇస్తా, తర్వాత అక్కడ చూసుకోండి. కాకపోతే ఇది ప్రాబ్లం తోటి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? సో వాట్ ఇస్ ద పైథాగరన్ అయిపోయింది. వాట్ ఇస్ ద పైథాగరస్ థీరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ టైం వాల్యూస్ ఇచ్చింది మనకు 5, 8, 11. ఇది 11 అంటే మనకు హైపోటెన్యూస్ స్క్వేర్ అనగా 11 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే మనకు 121, 5 స్క్వేర్ అంటే 25, 64. 5 + 4 9. మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3, 4, 6. 3, 4, 6. 6 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 36 is equals to 9 plus 16. 9 plus 16 means 25. 25 is not equals to 36. కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ 15, 18, 24. 15, 18, 24. 24 square means 576. 24 square means 576. 15 square means 225. 18 square means 18 square. కావాలంటే చేసుకోండి 324. 18 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 324. మనకి ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 + 2 500 అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. దీనికి లేదు అని అంటే 5 + 4 9. ఇక్కడ 1's ప్లేస్ లో 9 వస్తుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్. నెక్స్ట్ ఏముంది 6, 8, 10. 6, 8, 10 అంటే ఏమొస్తుంది 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. 8 స్క్వేర్ అంటే 64. 6 + 4 10. 3 + 6 9 అంటే 100. సో 100 ఇస్ ఈక్వల్స్ టు 100 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇది కూడా 6, 8, 10 పైథాగరన్ ట్రిప్లెట్స్ అండి. 6, 8 వచ్చిందంటే ఆటోమేటిక్గా 10 వస్తుంది, లేదంటే 10, 8 వస్తే 6 వస్తుంది. ఈ వాల్యూసే రిపీట్ అవుతాయి. ఓకేనా? పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అకరణీయ సంఖ్య. ఓకే, మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోనేమో కరణీయ సంఖ్య అంటే ఏదో అడిగిండు. ఈ క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏదన్నాడు, ఇర్రేషనల్ నెంబర్ అడిగిండు. ఇక్కడనేమో రేషనల్ అడిగిండు. ప్రీవియస్ దాంట్లోనేమో ఇర్రేషనల్ అడిగిండు, ఇప్పుడేమో రేషనల్ అడిగిండు. ఓకేనా? ఇర్రేషనల్ కి రేషనల్ కి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పిన. రేషనల్ నెంబర్ అంటే ఏంది? విచ్ కెన్ రైట్ ఇన్ టు ద P/Q ఫామ్. P/Q ఫామ్ లో రాస్తే దాన్ని ఏమంటారు? రేషనల్ అంటారు. P/Q ఫామ్ లో రాయరాకపోతే దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకేనా? P/Q ఫామ్ లో రాస్తే రేషనల్, P/Q ఫామ్ లో రాయకపోతే దాన్ని ఇర్రేషనల్ అంటారు. కరణీయ, అకరణీయ. ఓకేనా? సో ఇప్పుడు √5 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు √5 ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? కాబట్టి ఇది కాదు. 5 - √3 మనకు √2, √3,
√5 √7 డాష్ 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 ఇవన్నీ కూడా ఇరేషనల్ నెంబర్స్. ఇక్కడ ఏమి ఇచ్చిండు √3 ఇచ్చిండు. 5లోకి వెళ్ళి మళ్ళీ √3 వేసినా కూడా అది కూడా ఇరేషనల్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ √8. సో √8 ని మనం ఏం తీసుకుంటే దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు? √8 మీన్స్ దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? 4 × 2 స్క్వేర్ అంటే ఏమొస్తుందండి? 2√2. 2√2 కూడా మనకి ఇరేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఇచ్చింది క్యూబ్త్ రూట్ ఆఫ్ 27. ఇంకొక ప్రాబ్లం ఏమి ఇచ్చిందండి? క్యూబ్త్ రూట్ ఆఫ్ 27 ఆప్షన్. క్యూబ్త్ రూట్ ఆఫ్ 27 ఏ విధంగా రాసుకోవచ్చు? 27 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. 27 ఏ విధంగా రాసుకోవచ్చు? 3 క్యూబ్ రాసుకోవచ్చు. 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. 3 క్యాన్సల్. మనకేమొచ్చింది? 3. 3 is nothing but 3/1. P/Q ఫామ్ లో రాయొచ్చింది కాబట్టి ఇదేమైతుంది? ఆన్సర్ 27 is the right answer. Okay, next. Logarithms. Okay, so what is given? Log 3 base 27. Log 3 base 27. So it is simple and లాగరిథమ్స్ ఇచ్చినప్పుడు కొన్ని ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేసుకుంటే ఆ కొన్ని ఫార్ములాస్ లోకి వెళ్ళి మనకు వచ్చేస్తాయి. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ బేస్ లో కూడా 3 వచ్చేటట్టు మనం రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ బేస్ లో కూడా 3 వచ్చేటట్టు రాసుకుంటా. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. అంటే 27 ని నేనేం రాస్తున్నా? 3లో వచ్చేటట్టు 3 9s 3 3s అంటే 27 ని 3 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా. అంటే ఏం రాస్తున్నా నేను? log 3 and 3 cube. 3 is nothing but 3/1. ఇక్కడ ఒక ఫార్ములా జనరేట్ అవుతుంది. log a to the power of m and a to the power of n. log a to the power of m and a to the power of n. ఏం రాసుకోవచ్చు? m/n log a base a గా రాసుకోవచ్చు. log a to the power of m a to the power of n ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? m/n log a base a. అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ log a to the power of m అంటే 1. log a to the power of n అంటే by 3. log 3 base 3. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా జనరేట్ అవుతుంది. m/n log a base a వాల్యూ ఎంత అండి? log a base a వాల్యూ 1 అంటే ఏమొస్తుంది? ఇక్కడ m/n వస్తుంది. అంటే ఇక్కడ 1/3 ఇంటూ log 3 base 3. log a base a 1 అన్న, log 3 base 3 1, log 2 base 2 1, log 5 base a base 5 1. అన్ని వాల్యూ 1 వస్తుంది. అంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 1/3. 1/3 ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేఖీయ బహుపది ax ప్లస్ b యొక్క శూన్య విలువ. ఓకే, రేఖీయ బహుపది లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ax ప్లస్ b వాల్యూ ఆఫ్ 0 వాల్యూ. ఓకే, ax ప్లస్ b యొక్క 0 వాల్యూ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రీవియస్ పేపర్ మీరు విన్నప్పుడు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? శూన్య విలువ అన్నాడు. ఓకేనా? 0 వాల్యూ, దట్ ఈస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. ax plus b is equals to 0. That means, that implies ax is equals to minus b plus b becomes minus b. And x is equals to ఏమొస్తుంది? ఇక్కడ మల్టిప్లై ఉందా? ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్. x is equals to minus b by a. And x is equals to ఏమొస్తుంది మనకు? minus b by a. So answer is the minus b by a is the right answer. Okay, next. a is equals to 128. a is equals to 128. r is equals to -1/2. gp యొక్క మూడవ పదం, థర్డ్ టర్మ్ ఆఫ్ ద gp. a value is given and r common ratio is given. Find the third term of gp. Okay, third term of gp find out చేయాలి. మనకు డైరెక్ట్ third term of gp is indicates with a3. a3 is equals to, how can we write that? ar square. డైరెక్ట్ రాసుకోవచ్చండి ఇది. So direct third term కాబట్టి a3 is equals to, what is the a value? 128 into r value -1/2 square. That is 128 into 1/4. Minus whole square means positive. 1/2 means 1/4. 4 ones are 4 threes are 4 twos are. So what is the value? a3 is equals to 32. Where is that? a3 is equals to 32.
ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో దీని గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, అదొకసారి మీరు అవి కావాలంటే ఆ వీడియో చూసి మళ్ళీ ఇది వీడియో చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వర్గ సమీకరణం 2x² - 4x + 3 quadratic equation given. Okay, వర్గ సమీకరణం means quadratic equation. 2x² - 4x + 3 = 0 యొక్క మూలాల స్వభావం, నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఇండికేట్స్ విత్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్. ఏమంటారండి దాన్ని? డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ ఈజ్ ఇండికేట్స్ విత్ dr డెల్టా. ఓకే, ఇఫ్ ద డెల్టా అని తీసుకుంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే ఒకలా ఉంటుంది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు వస్తే ఒకలా ఉంటుంది, డెల్టా లెస్ దెన్ 0 వస్తే నేచర్ ఆఫ్ ద రూట్స్ ఒకలా ఉంటాయి. అంటే ఇది అదే ఫైండ్ అవుట్ చేయమంటుంది. మరి డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? మీన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? b² - 4ac. దట్ మీన్స్ ఇక్కడ ఏబిసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లెస్ దెన్ 0 వస్తే, గ్రేటర్ దెన్ 0 వస్తే, ఈక్వల్ టు 0 వస్తే ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడ దీన్ని బట్టి చెప్పుకోవాలి. ఓకే, ఫస్ట్ వాట్ ఇస్ ద ఏ వాల్యూ? కంపేర్ విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c. What is the a value? A value is 2 and b value is -4 and c value is 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం b². What is the b value? -4 whole square, -4 into ac. What is the a? 2. What is the c? 3. -4 whole square means 16 minus 4 into 2 8. 8 into 3 24. 16 minus 24 means -8. That means delta -8 కాబట్టి ఏమొస్తుందండి? డెల్టా లెస్ దెన్ 0. అప్పుడు డెల్టా లెస్ దెన్ 0 వస్తే వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఇఫ్ ద డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0, హియర్ రియల్ అండ్ డిస్టింక్ట్, వాస్తవం మరియు ఇతర మూలకాలు ఉంటాయి. అంటే రెండు వేరు వేరు ఉంటాయి. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తే ఏమంటే ఒకే రకమైన మూలకాలు ఉంటాయి, రియల్ అండ్ సేమ్. డెల్టా లెస్ దెన్ 0 ఉంటే వస్తే ఏమవుతుంది? ఇక్కడ డెల్టా లెస్ దెన్ 0 వస్తే ఏమవుతుంది? నాట్ రియల్, వాస్తవ మూలాలు ఉండవు. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రెండు విభిన్న వాస్తవ మూలాలు ఉంటాయి. ఓకేనా, రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఇది కూడా కాదు. రెండు సమాన వాస్తవ మూలాలు ఉంటాయి, ఈక్వల్ టు రియల్ అండ్ సేమ్ కాబట్టి ఇది కాదు. ఒకే ఒక వాస్తవ మూలం ఉంటుంది, కాదు. ఆయన వాస్తవ మూలాలు ఉండవు, నాట్ రియల్ అనుకున్నాం కదా. నాట్ రియల్, వాస్తవ మూలాలు ఉండవు అంటే ఆప్షన్ ఏమవుతుంది? 4th one is the right answer. Okay, next question. A is equals to 0, 4, B 6, 0 and C 0, 0 బిందువులతో ఏర్పడిన త్రిభుజం ABC యొక్క వైశాల్యము. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ we have to find out. What we have to find here? Area of the triangle. Some values are given. A 0, 4, this is x1, y1, x2, y2 and x3, y3. Okay, 3 points are given. Triangle ABC. Area of the triangle formula. Area of the triangle ABC is equals to half into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Now you can substitute the values here. Is equals to half into, what is x1 value? 0. 0 into something 0 కాబట్టి రాయద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి ఇది, మనకి ఎస్ఏ ఆన్సర్స్ రాయమని చెప్పలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ 0 into something 0 కాబట్టి అవసరం లేదు, నో నీడ్ టు రైట్. ప్లస్ x2 into, what is x2 value? 6 into y3 minus y1. y3 value 0 minus y1 value -4 plus x3 into, x3 value 0. 0 into something 0, then you can leave it. That is half into 0 into something, either leshnam, either vadleshnam. ఏముంది? 0 minus 4. 6 into 0 minus 4 means -4. That is half into -24.
2 1s are 2 12s. Minus 12 means 12 only. ఎందుకు mod of ఉంది ఇక్కడ? Mod of means the negative values also you can convert into the positive. Why? Because area ఎప్పుడు కూడా మనకు నెగటివ్ లలో చూపెట్టదు. ఏరియా అనే వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ లలోనే ఉంటది. కాబట్టి the minus value you can convert into the positive. Okay, so 12 ఎక్కడ ఉందండి ఆన్సర్? 12. 12 is the right answer. Okay, next question. ఖగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం. ఓకే, మెన్సురేషన్ నుంచి వస్తాయండి. ఓకేనా? సో మెన్సురేషన్ నుండి మనకు ఒక ఫార్ములా కానీ ఒక ప్రాబ్లం కంపల్సరీ. ఫార్ములాస్ అన్ని బై యాడ్ చేసుకోవాలి. ఓకే, సో total surface area of the hemisphere, direct formula, total surface area of the hemisphere is 3 pi r square. Ekkada undi option? So 3 pi r square, this is the right answer. Okay, total surface area TSA of hemisphere formula, what is that? 3 pi r square. Okay, next question. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పేపర్ బాగా ఈజీ ఉందండి. ఆ 2024లో షిఫ్ట్ 1 2 పేపర్ వచ్చింది కదా, ఆ పేపర్ వెరీ ఈజీ ఉంది. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకు డైరెక్ట్ ఈజీగా మినిమం మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ప్రాక్టీస్ చేస్తే 16 నుంచి 18 మార్క్స్ కొట్టేది. 16 నుంచి 18 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఇస్ ద క్వశ్చన్? 3 power x is equals to 27 power x minus 2. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ 9th క్లాస్ అండి. 3 power x is equals to 27 power x minus 2. Then find x value. Okay, what is given? 3 power x is equals to 27 power x minus 2. ఇక్కడ బేస్ ఏది ఉందో ఇక్కడ అది తీసుకురావాలి, ఇక్కడ ఏది ఉందో అది తీసుకురావాలి. 27ని 3 తీసుకురావచ్చు, 3ని 27 తీసుకోవడానికి బాగా కష్టం. అంటే 27ని 3 రాసుకోదు. ఓకే, ఇట్లాంటి 2 3 చేసినాం మనం. ఫ్యాక్టర్స్ 3 9s and 3 3s. How can we write that? 27 3 cube. How many 3? 1 2 3. That is 3 cube. That is 3 power x is equals to 3 cube. 27 I am writing as 3 cube whole to the power of x minus 2. Okay, now 3 power x is equals to 3 this into this. A power m whole power n is equals to a power m into n. A power m whole power n is equals to what is that? A power m into n, and 3 power 3 into x minus 2. That is 3 power x is equals to 3 power 3x minus 6. 3 power 3x minus 6. Here bases are equal. That means powers are also equal. Bases equal అయితే powers కూడా equal. That means powers ఏంది? ఇక్కడ x, ఇక్కడ ఏంటి? 3x minus 6. Minus 6 left side తీసుకుందాం, లేదంటే ఇక్కడ నుంచి. అంటే ఏమొస్తుంది? 3x minus x is equals to 6. 3x minus x means 2x is equals to 6. X is equals to 3. 3 is the right answer. Ikkada first one option is the right answer. Okay, next question. దత్తాంశం యొక్క మధ్యగతం, median. We have to find out the median. ఇంకో క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ అగైన్ స్టాట్స్. అర్థమెటిక్ మీన్ ఇచ్చేయండు, ఇప్పుడు మధ్యగతం మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? మీడియన్ ఈజీ అండి. మీడియన్ మీన్స్ మిడిల్లో ఉన్నది మీడియన్. కాకపోతే ఈవెన్ నెంబర్స్ ఉంటే ఒకలా ఉంటుంది, ఆడ్ నెంబర్స్ ఉంటే ఒకలా ఉంటుంది. ప్రీవియస్ పేపర్లో ఈవెన్ నెంబర్స్ ఇచ్చిండు, ఇక్కడ ఏవి ఇచ్చిండో ఒకసారి చెక్ చేసుకుందాం. హౌ మెనీ టర్మ్స్ టోటల్? 1 2 3 4 5 6 7. n is equals to 7. ఆడ్ నెంబర్స్ ఉంటే మధ్యలో ఉన్నదే మీడియన్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ యూ కెన్ రైట్ ఇన్ టు ద అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ యూ కెన్ రైట్ ఇన్ టు ద అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఈ మొత్తాన్ని కూడా మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ రాసుకోవాలి. ఫస్ట్ ఏం వస్తుందండి? 12 14 15 17 18 21 23. 12 కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ నుంచి 3 తీసేసినాం, ఇక్కడ నుంచి 3 తీసేసినాం, మధ్యలో మిగిలిందండి మనకు 17. 17 ఈజ్ ద మీడియన్. ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్ 17. 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్.
-4, 6, 3, -3, 7, -6 శీర్షాలు గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము సెంట్రాయిడ్. వాట్ ఇట్ ఈస్ సెడ్? సెంట్రాయిడ్. A x1 y1, B x2 y2, C x3 y3. Then the centroid indicates with G. Formula ఏంటిదంటే x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. What is the formula? x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. Given the points are x1 y1, x2 y2, x3 y3. Direct substitute చేసుకోండి. G is equals to x1 -4 plus x2 3 plus x3 7 by 3. y1 plus y2 plus y3 by 3. What is the y1? 6 plus into minus -6 by 3. Okay, ఇక్కడ సింప్లిఫై చేస్తే 7 minus 3 6 7 plus 3 10 10 minus 4 6 by 3 3 1s are 3 2s are 2 ఎక్కడ ఉందండి ఆన్సర్? రెండిట్లలో 2 ఉంది కాబట్టి ఇంకొకటి కూడా చేయాల్సిందే. ఓకేనా? దట్ ఈస్ -9 -3 by 3 3 1s are 3 2 -1. వేర్ ఇస్ దట్? 2 -1 is the right answer. కొంచెం ఫాస్ట్ చేస్తున్నా అంటే మీరు విని మళ్ళీ చేసుకుంటే మీకు డౌట్ వస్తే మళ్ళీ చూసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? అండ్ లాస్ట్ వృత్తం పైన ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ మరియు బిందువు గుండా గీసిన వ్యాసార్థాల మధ్య ఉండే కోణము. లాస్ట్ టైం ప్రీవియస్ దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అండి ఇదే క్వశ్చన్. ఓకేనా? సో వాట్ ఈస్ గివెన్? వృత్తం పైన ఏదైనా బిందువు వద్ద స్పర్శరేఖ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, టాంజెంట్ ఎక్కడ తీస్తారంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి సర్కిల్ మీద టచ్ చేస్తుంది. ఇట్ టచెస్ ఎట్ ఓన్లీ 1 point, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. సీకెండ్ అంటే ఇట్ ఇంటర్సెక్ట్ 2 points. టాంజెంట్ అంటే ఏంది? ఇట్ టచెస్ ఎట్ సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. అంటే ఏంది? స్పర్శరేఖ మరియు బిందువు గుండా గీసిన వ్యాసార్థాల మధ్య ఉండే కోణం. వ్యాసార్థం రేడియస్, ఈ రెండింటి మధ్య ఉండే కోణము ఆల్వేస్ 90 degrees. పర్పెండిక్యులారిటీ ఆల్వేస్ 90 degrees. ఇక్కడ ఆప్షన్ 4 is the right answer. ఓకే, నెక్స్ట్. సో ఇంతటితో మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీకు కావాల్సిన ఇంకా బెటర్గా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.